అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో జనవరి 22వ తారీఖున మీ ఇంట్లో పరిహారముతో పాటు 5 దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. అదంతా కూడా మనము పరిపూర్ణ ఫలితం కోసమైతే చేస్తూ ఉంటాము. స్వయంగా ఆ రాముడి ఆశీస్సులనేది మీ మీద ఖచ్చితంగా ఉండాలి అనంటే, దానికి ముందు రోజు రేపు ఆదివారం మీరు ఈ పరిహారం చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా అసలు మీకు అక్షింతలు ఎక్కడ పెట్టినా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రేపు ఆదివారం ఈ పరిహారం చేసుకోవడం వల్ల, ఈ పరిహారం అనేది మనము ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద అయితే చేసుకుంటాము. ఇలా రేపు ఆదివారము మీరు ఈ దీపము ఇలా వెలిగించడం ద్వారా మీరు జనవరి 22వ తారీఖున చేసుకునే పరిహారము అయోధ్య అక్షింతలతో దానికి పరిపూర్ణంగా మీకైతే ఫలితం అనేది ఇస్తుందన్నమాట. ఎంత అంటే చాలా, అంటే మీకు ఎలాంటి కోరికలున్నా తీరిపోవడమే కాకుండా కష్టాల నుండి అనేది మనకి బయటపడడానికి సులభంగా మార్గాలైతే ఉంటాయన్నమాట. అలాగే డబ్బు, ధనము అన్నీ కూడా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఈ సింహద్వారం దగ్గర మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అసలు, అంటే మనము సింహద్వారం అని ఎందుకు అంటున్నామంటే, వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ప్రధాన ద్వారం నుండే ఇంటి లోపలికి వస్తారు, అలాగే బయటికి వెళ్తారు. కాబట్టి మనకి తెలియకుండానే నకారాత్మక శక్తి, అలాగే ఎన్నో తెలియని శక్తులు అనేది ప్రధాన ద్వారం నుండే వస్తాయి. కాబట్టి అలాంటి శక్తులు అనేవి, ఎటువంటి చెడు శక్తి కూడా మనకి లోపలికి రాకుండా, మన ఇంట్లో లక్ష్మీదేవి బయటికి వెళ్ళకుండా ఇలాంటి చిన్న పరిహారాన్ని పాటిస్తే మీకు ఆ శ్రీరాముడి ఆశీస్సులు అనేది మెండుగా ఉంటాయన్నమాట. ఈ ఒక్క సంవత్సరం కాదండి, జీవితాంతము. అలాగే మీ మీతో పాటు మీ పిల్లలకు, తరాలకి కూడా మంచి చేసే ఒక పరిహారం అన్నమాట. అయితే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలనే ప్రతి ఒక్కటి కూడా నేను క్లుప్తంగా వివరించాను. వీడియో చివరి వరకు చూడండి. అలా చూడడం వల్ల మీకు పరిహారం అనేది సులభంగా అర్థమయ్యి మీరు సులభ పద్ధతిలో చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుందన్నమాట ఈ ఛానల్లో వచ్చే వీడియోస్. అయితే మీరు ఈ ప్రధాన ద్వారం వద్ద మీరు ఈ దీపం వెలిగించడం ద్వారా మా అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. ఆ దీపం అనేది కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి చెడు శక్తి అనేది వెళ్ళిపోతుందన్నమాట. చెడు వల్లనే కదా కష్టాలు అయినా, నష్టాలు అయినా ఎదురయ్యేది. కాబట్టి దీంతో మనకు మంచి జరగడానికి ఎక్కువ ఫలితాలు అనేది ఉన్నాయి. దరిద్రం అంతా కూడా వెళ్ళిపోయి మంచి యోగం అనేది కలుగుతుంది. అలాగే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. నమ్మి చేసుకున్న వారికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నమ్మకంతో చేసుకోండి. అయితే ఇది ఎవరు చేసుకోవాలి అనంటే, ఇంటిలోని మగవారైనా, ఆడవారైనా చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలైతే చేయకూడదన్నమాట ఈ పరిహారాన్ని. దీనికి ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదిలో ఉండే ఒక చిన్న చిన్న ఉండే వస్తువులతో మాత్రమే చెప్పినాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటాయన్నమాట ఈ వస్తువులు. ఆ వస్తువులేనండి యాలకులు, లవంగాలు, అలాగే చిన్న బెల్లం ముక్క అన్నమాట. ప్రతి ఇంట్లో మట్టి ప్రమిదలైనా, లేకపోతే ఇత్తడి ప్రమిదలైనా ఉంటాయి కదా. అలాగే నూనె కూడా ఉంటుంది కదా. ఇలా ఈ చిన్న వస్తువులు అయితే కావాలి అండి ఈ పరిహారానికి. మీ ఇంటి ముందు ప్రధాన ద్వారం దగ్గర ఈ దీపం వెలిగించడానికైతే ఇవి కావలసి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఈ యాలకులు అనేది మనకు పెద్ద పరిమాణము కలిగి ఉండాలన్నమాట. నాణ్యత కలిగినవి ఉండాలి. అంటే మనకు ఈ యాలకులు అనేది పెద్దగా ఉండడం వల్ల లోపల గింజలు అనేవి పరిపూర్ణంగా చెంది ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా మీరు యాలకులు పరిపూర్ణంగా చెందినవి తీసుకుంటే మీ జీవితంలో ధనాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనము ఈ మూడింటిని తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, యాలకులు అనేది ధనానికి వృద్ధి చేయడమే కాకుండా, అలాగే లవంగాలు అనేది నకారాత్మక శక్తిని మన ఇంటిలో నుండి తీసివేయడమే, అలాగే బెల్లము అనేది మన ఇంట్లో సంతోషాన్ని, అలాగే మనకి ఎప్పటి నుండో కూడా వివాహాలు, లేకపోతే ఎలాంటివైనా కూడా పనులు అనేది పూర్తి కాకపోవడం వల్ల దానికోసమైతే వినియోగిస్తూ ఉంటామన్నమాట.
వంటింట్లోనే కాకుండా మనము జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరడానికి కూడా ఇవి ఉపయోగపడతాయన్నమాట. ఎందుకంటే ఇవి ప్రకృతిలో మనకి వెలువడతాయి కాబట్టి ఇలాంటి చిన్న వస్తువులతో మీరు ఈ పరిహారం చేసుకోండి. ఈ వస్తువులంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మనకి ఈ వస్తువులన్నీ కూడా మనకు ప్రకృతి నుండి అనేది వెలువడినాయి కాబట్టి భార్యాభర్తలు గొడవలు వస్తువులనేవి అమ్మవారికి గొడవలు లేకపోతే పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలంటే జాబ్లో మీరు టార్గెట్స్ అనేది రీచ్ కావాలన్నా లేకపోతే జాబ్ ప్రమోషన్స్ రావాలన్నా ఇచ్చిన ఎవరైనా చాలామంది డబ్బు ఇస్తుంటారు కానీ అవి వెనక్కి రాకుండా ఉంటాయన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీ షాప్ అనేది బాగా నడవాలన్నా కూడా అలాగే చాలామంది ఇంట్లో తాగుబోతులన్నమాట. తాగి ఇంట్లో గొడవ చేసి ఎందుకు గొడవ పడతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇలా అన్నమాట. అసలు ఎందుకు దీనివల్ల ఇలా జరగడం ద్వారా అభివృద్ధి అనేది ఉండదన్నమాట. ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి ఈ ఒక్కదాంతో పరిష్కారం అనేది చూపిస్తుందన్నమాట. మీరు నమ్మకంతో చేసుకోండి. అయితే ఏ పని అయినా కూడా మనము శుచి శుభ్రతతో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి అయోధ్య అక్షింతలు అనేది 22వ తారీఖున మనము చేసుకుంటాము కాబట్టి దానికి ముందు రోజు అని ఎందుకు అన్నాము అనంటే ఇక్కడ మనం ఏ పని చేసినా కూడా శుచి శుభ్రత అని చెప్పాను కదా. మన ఇల్లు అనేది మనము దులిపినా కూడా అలాగే ఎంత క్లీన్ చేసినా కూడా నకారాత్మక శక్తి అనేది మనకు తెలియకుండానే కనిపించకుండానే ఉంటుందన్నమాట. ఇలాంటి నకారాత్మక శక్తిని అనేది మనము బయటికి పంపించిన తర్వాత ఈ అయోధ్య అక్షంతలతో మనం పరిహారం చేసినట్లయితే పూర్తి పరిమాణంలో ఫలితాలు అనేది వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ముందు రోజు రేపు ఆదివారం ఈ పరిహారం చేసుకోండి. పరిపూర్ణంగా శ్రీరాముడి ఆశీస్సులు అనేది మీకు మెండుగా ఉంటాయి. అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలనే చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దీనికి 2 మట్టి ప్రమిదలని తీసుకోండి. ఇలా రెండు మట్టి ప్రమిదలని తీసుకున్న తర్వాత లేకపోతే ఇత్తడి ప్రమిదలైనా పర్లేదండి. తీసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఏదైతే నూనె ఉందో ఆ నూనెని పోసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల నూనె అయినా లేకపోతే కొబ్బరి నూనెనైనా లేకపోతే ఆవు నెయ్యినైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు ప్రమిదలలో పోసిన తర్వాత ఇందుకు గాను మనకి 2 లవంగాలు అలాగే 2 యాలకులు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి. ఆ బెల్లం ముక్క అనేది రెండు ముక్కలుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 2 ప్రమిదలలో నూనె పోసినాక ఒక లవంగము ఒక ప్రమిదలో, ఇంకొక లవంగము ఇంకొక ప్రమిదలో, అలాగే ఇంకొక యాలకు ఒక ప్రమిదలో, ఇంకొక యాలకు ఒక ప్రమిదలో ఇలా సరి సమానంగా బెల్లం ముక్కను కూడా అందులో ఒకటి ఇందులో ఒకటి వేయండి. వేసిన తర్వాత మీరు ఒత్తిని పెడతారు కదా, అలా ఒత్తిని అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మీరైతే గడపను ఈ మట్టి ప్రమిదలు అనేది తీసుకోక ముందుకు మీ గడపనైతే పుదించుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ముగ్గులున్నా కూడా ఎన్ని కలర్లు ఉన్నా కూడా మీ గడపనైతే పసుపుతో పుదించుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా గడపను పుదించుకున్న తర్వాత మీరైతే ఈ మట్టి ప్రమిదలను అంటే ఈ ప్రమిదలను తీసుకొని గడపకు ముందు భాగంలో అన్నమాట మనం ఎప్పుడైతే ఇంటి లోపలికి వెళ్తామో మనకి ఎదురుగా ఉండాలన్నమాట. అలా మీరు ఆ గడపకి ఎడమ వైపుకి ఒకటి కుడివైపుకి ఒకటి పెట్టుకొని మీరైతే వెలిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల అసలు మీకు ఈ దీపం అనేది మనకి కాలుతూ ఉంటే ఆ లోపల ఉన్న లవంగం యాలకుల బెల్లం ముక్క అనేది మొత్తము కూడా మనకు ఈ దీపం ద్వారా వెలుతూరి మన జీవితంలో కలగజేయడమే కాకుండా అన్ని చెడు శక్తులు అనేది బయటికి వెళ్ళిపోతాయి. మరుసటి రోజు అంటే 22వ తారీఖు రోజున మీరు ఎలాంటి ఈ అక్షింతలను మీ బీరువాలో కానీ మీ పాకెట్లో అంటే జేబులో కానీ అలాగే మీరు ఎక్కడైతే విలువగా మీకు డబ్బులు వచ్చే ప్రదేశంలో కానీ ఎక్కడ మీరు పెట్టినా కూడా పరిపూర్ణతమైన ఒక ఫలితం అనేది వస్తుందన్నమాట. మనం ఏ పని చేసినా కూడా ఇలా చక్కగా దానికి అంతరార్థం ఏమిటి అని తెలుసుకొని చేయడం వల్ల అదైతే ఖచ్చితంగా నెరవేరి తీరుతుందన్నమాట. మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీర్చేయగల ఒక మంచి పరిహారం ఇదేనండి. మీరు అసలు మీ జీవితంలో ఎప్పుడు చూసుండరన్నమాట. అంత బాగుంటుంది ఈ పరిహారం అనేది. ఎప్పుడైనా కూడా మనము మంచి చేయాలి అనుకున్నప్పుడు
మొదట మనలోని చెడు శక్తి అనేది తీసేయాలన్నమాట. అట్లాంటప్పుడు మాత్రమే మనకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు మీ ఇంట్లో చెడునంతటిని కూడా తొలగించిన తర్వాత మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. అలాగే శ్రీరాముడి కృపకి మీరెంతగానో ఉపయోగపడుతుందనమాట.